ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 1ని పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ 3వ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానమార్గం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. ఆత్మజ్ఞానం పొందినవాడు స్థిరంగా ఉంటాడని చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జునుడి మనసులో ఒక పెద్ద సందేహం మొదలైంది. అతను శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, ఓ జనార్దనా, ఓ కేశవ, మీరేమో జ్ఞానం కర్మకన్నా గొప్పది అని అంటున్నారు. ఒకవేళ జ్ఞానమే అంత శ్రేష్టమైనది అయితే మరి నన్ను ఈ భయంకరమైన హింసతో కూడిన యుద్ధం అనే పనిలో ఎందుకు నిమగ్నం చేస్తున్నారు అని అతను తన గందరగోళాన్ని బయటపెట్టాడు. ఇది చాలా సహజమైన ప్రశ్న. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ఉదాహరణకు, శాంతంగా ఉండటమే మంచిదని మనకు తెలుసు. కాని మనల్ని ఎవరో ఒకరు రెచ్చగొట్టినప్పుడు మనం కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. అప్పుడు మనకు అర్జునుడిలాగే అనిపిస్తుంది. ఏది సరైన మార్గం అని అయోమయానికి గురవుతాము. అర్జునుడి ప్రశ్నలో తిరస్కారం లేదు. కేవలం తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక, ఆర్తి మాత్రమే ఉన్నాయి. అతను శ్రీకృష్ణుడిని గురువుగా భావించి తన సందేహాన్ని నివృత్తి చేసుకోమని అర్థిస్తున్నాడు. జ్ఞానమార్గంలో నడవమంటూనే ఈ రక్తపాతానికి ఎందుకు ప్రేరేపిస్తున్నారు స్వామీ అన్నది అతని ప్రశ్నలోని ఆంతర్యం. ఈ ప్రశ్న ద్వారా అర్జునుడు మనందరి తరపున ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాడు. జ్ఞానానికి కర్మకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఏది ఎప్పుడు ఆచరించాలి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ అధ్యాయం. ఈ శ్లోకం మనకు ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో సందేహాలు రావడం తప్పు కాదు. అవి రావడం చాలా అవసరం. ఆ సందేహాలను దాచుకోకుండా అర్జునుడిలా వినయంగా గురువు ముందు ఉంచినప్పుడే అసలైన జ్ఞానోదయం మొదలవుతుంది. మనలోని గందరగోళమే మనల్ని స్పష్టత వైపు నడిపించే మొదటి అడుగు. కాబట్టి మనసులో ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని అణిచివేయకుండా సమాధానం కోసం వెతకాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.